స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుంచి మనకి మూడో లెసన్ గద్ది కన్ను నుంచి మూడో లెసన్ శరత్ జోషి మూడో లెసన్ అతిథి కబ్ జావోగే 1931లో జన్మించారు శరత్ జోషి గారు. 1991లో చనిపోయారు. డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 31, 91. शरद जोशी का जन्म मध्य प्रदेश के उज्जैन शहर में 31 मई 1931 को हुआ. शरद जोशी మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరంలో జన్మించారు. ఎప్పుడంటే 21 మే 1931లో జన్మించారు. ఇంకా బచ్పన్ మే కई शहरों में बीता. ఇతను తన చిన్నతనం అనేక నగరాల్లో గడిచింది. कुछ समय तक यह सरकारी नौकरी में रहे. फिर इन्होंने लेखन को ही आजीविका के रूप में अपना लिया. కొంత సమయం వరకు ప్రభుత్వ ఉద్యోగం చేశారండి. సర్కారీ నౌకరీ మే రహే. फिर इन्होंने लेखन को ही आजीविका बना. తర్వాత ఈ యొక్క రచనా కార్యాన్నే తన జీవనోపాధిగా మలుచుకున్నాడు. ఆజీవిక అంటే జీవనోపాధి. इन्होंने आरंभ में कुछ कहानियाँ लिखी. ఈయన మొదట్లో కొన్ని కథలు రాశారు. फिर पूरी तरह व्यंग्य लेखन ही करने लगे. తర్వాత పూర్తిగా ఇంకా వ్యంగ్య రచనలు రాయడమే ప్రారంభించాడు. इन्होंने व्यंग्य लेख, व्यंग्य उपन्यास, व्यंग्य कॉलम के अतिरिक्त हास्य व्यंग्यपूर्ण धारावाहिकों की फट कथाएं और संवाद भी लिखे. ఈయన చూడండి వ్యంగ్య రచనలు రాశారు, వ్యంగ్య ఉపన్యాసాలు, వ్యంగ్య కాలం అంటే మన న్యూస్ పేపర్స్లో మీకు వ్యంగ్య చిత్రాలు ఉంటాయి. వ్యంగ్య చిత్రాలు న్యూస్ పేపర్లో మీకు వ్యంగ్య చిత్రాలు ఉంటాయి. వాటిని ఆ చిత్రాలు చూసినప్పుడు అందులో ఉన్న అంశాలు చదివినప్పుడు మనకి నవ్వు వస్తుంది. సో ఆ వ్యంగ్య కాలం అతిరిక్త హాస్య వ్యంగ్యపూర్ణ ధారావాహిక, అదేవిధంగా హాస్య వ్యంగ్యపూర్ణటువంటి ధారావాహికలు అంటే సీరియల్స్, టీవీ సీరియల్స్లో ఫట్ కథాయ టీవీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ రాసేటువంటి వాటిని ఏమంటే ఫట్ కథాయ అంటాం. ఫట్ కథ అంటే స్క్రిప్ట్ అండి. మూవీస్కి మనం స్క్రిప్ట్ రాస్తాము, టీవీ సీరియల్స్కి వాటికి స్క్రిప్ట్ రాస్తారు, దాన్ని ఫట్ కథాయ అంటారు. సంవాద్ भी लिखे, డైలాగ్స్ కూడా వాటికి రాశారు. హిందీ వ్యంగ్య को प्रतिष्ठा दिलाने वाले प्रमुख వ్యంగ్యకారో మే శరత్ జోషి भी एक है. హిందీ వ్యంగ్య రచనలలో గౌరవం పొందినటువంటి వారిలో వ్యంగ్య రచనాకారుల్లో శరత్ జోషి ఒకడు. శరత్ జోషి की प्रमुख వ్యంగ్య కృత్యా है. శరత్ జోషి యొక్క ప్రముఖ వ్యంగ్య రచనలు పరిక్రమ, హిస్సీ బహానే, जीप पर सवार झल्लिया, तिलिस्म, रहा किनारे बैठ, दूसरी सतह, प्रतिदिन. ఇవన్నీ కూడా వ్యంగ్య రచనలు అండి. పరిక్రమ, కిస్సీ బహానే, జీప్ పర్ సవార్ झल्लिया, తిలిస్మ్, రహా కినారే బైట్, దూసరీ సతా, ప్రతిదిన్. వీటితో పాటు 2 వ్యంగ్య నాటకం కూడా రాశాడు. 2 వ్యంగ్య నాటకం కూడా రాశాడు. అవేంటి? अंधों का हाथी और एकता गधा. एक ఉపన్యాస్ కూడా రాశాడు. అవి ఉపన్యాసాలు మై కేవల్ మై, ఉర్ఫ్ కమల్ముఖ్ బిఏ. ఈ ఉపన్యాస్ ఇదంతా కూడా ఒకటే ఉపన్యాసం అండి. మై కేవల్ మై, ఉర్ఫ్ కమల్ముఖ్ బిఏ. శరత్ జోషి की భాషా అత్యంత సరళ और सहज है. శరత్ జోషి యొక్క భాష అత్యంత సరళము, సహజమైనది. मुहावरे और हास परिहास का हल्का स्पर्श देकर इन्होंने अपनी रचनाओं को अधिक रोचक बनाया. సో తన రచనల్లో ముహావరే జాతీయాలు కానీ హాస్య పరిహాసించినటువంటి హల్కా స్పర్శ దేకర్ వాటిని కొంచెం వారి రచనల్లో ఉపయోగిస్తూ చాలా ప్రభావవంతంగా ఆయన తన రచనలను రాశారు. ధర్మ, ఆధ్యాత్మ, రాజనీతి, सामाजिक जीवन, व्यक्तिगत आचरण कुछ भी शरत जोशी की पैनी नज़र से बच नहीं सका है. ఈ మతం కానీ ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ రాజకీయం కానీ సామాజిక జీవనంకి సంబంధించినవి కానీ వ్యక్తిగత ఆచరణకు సంబంధించిన విషయాలు కానీ ఇవేమి కూడా శరత్ జోషి యొక్క పైనీ దృష్టి అంటే పైనీ అంటే తీక్షణ అని అర్థం. తన తీక్షణమైనటువంటి దృష్టి నుంచి తప్పించుకోలేదు. इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक అంటే निडर, बेबाक का अर्थ है निडर, बेबाक चित्रण किया है. సో సమాజంలో ఉన్నటువంటి అన్ని విసంగతులు, అన్ని అసమానతలు, ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఇతను చిత్రీకరించాడు. पाठक इस चित्रण को पढ़कर चकित भी होता है और बहुत कुछ सोचने को विवश भी. మరి పాఠకులైతే ఈ రచనలు చదివేటప్పుడు
ఆశ్చర్యపోతారు, ఒక్కోసారి చకిత్ హో జాతా హై, ఆశ్చర్యపోతారు మరియు ఆలోచించబడతారు అన్నమాట. ఆలోచనలు చదివినప్పుడు ఆలోచనలో మునిగిపోతారు. ప్రస్తుత పాఠ తుమ్ కబ్ జాओगे అతిథి మే శరత్ జోషిని ఐసే వ్యక్తియో కి ఖబర్ లీ హై. ప్రస్తుత పాఠంలో ఎటువంటి వ్యక్తుల కోసం తెలియజేశాడంటే తుమ్ కబ్ జాओगे అతిథి అనే పాఠంలో जो अपने किसी परिचित या रिश्तेदार के घर बिना कोई पूर्व सूचना दिए चले आते हैं. ఎటువంటి సమాచారం లేకుండా తన ఇంటికి అతిథి విచ్చేస్తాడు. ఫిర్ జానే కా నామ్ హీ నహీ లేతా, మళ్ళీ వెళ్ళే ఊసే ఎత్తడు. భలే హీ ఉన్కా టికే రహనా మే జబాన్ పర్ కితనా హీ బారీ క్యూ నా పడే. ఇక్కడ మే జబాన్ అనేటువంటి ఒక ఉర్దూ పదం ఇక్కడ ఉపయోగించిన. మే జబాన్ అంటే అతిథి దేనేవాల, ఆతిథ్య దేనేవాల. మే జబాన్ का अर्थ है आतिथ्य, आतिथ्य, आतिथ्य देने वाला, आतिथ्य देने वाला, ఆతిథ్యం ఇచ్చేవాడండి. మే జబాన్ పర్ కిత్నా హీ భారీ క్యూ నా పడే. సో ఆతిథ్యం ఇచ్చేవాడికి ఎంత కష్టమైనా అక్కడే ఉండిపోయాడు. అచ్చా అతిథి కౌన్ హోతా హై, మంచి అతిథి ఎవరవుతారు? వా జో పహలే సే అప్నే ఆనే కి సూచనా దేకర్ ఆయే ఔర్ ఏక్ దో దిన్ మెహమానీ కర్కే విదా హో జాయే. ముందుగా సమాచారం ఇచ్చి మరి అతిథి వచ్చేవాడు. సో 1-2 రోజుల నుండి ఆతిథ్యాన్ని స్వీకరించి మళ్ళీ వీడుకోలు తీసుకునేవాడు. జిస్కే ఆగమన్ కే బాద్ మే జబాన్ వ సబ్ సోచనేకి వ్యవస్థ. సో ఆయన వచ్చిన తర్వాత ఈ అతిథి గురించి బాగా ఆనందించేవాడు. జో ఇస్ పాఠ్ కే మే జబాన్ నిరంతర్ సోచతే రహితే. కానీ ఈ పాఠంలో ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ అతిథి కోసం అలా ఆలోచిస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. తుమ్ కబ్ జాओगे అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్తావు అతిథి. సో పాఠంలోకి వెళ్దాం. आज तुम्हारे आगमन के चतुर्थ दिवस पर यह प्रश्न बार बार मन में घूम रहा है, तुम कब जाओगे అతిథి. ఈ రోజుకి 4వ రోజు అయ్యింది. నా మనసులో పదే పదే మెదులుతుంది ఈ ప్రశ్న. తుమ్ కబ్ జాओगे అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్తావు అతిథి. తుమ్ జహా బైటే నిస్సంకోచ్ సిగరెట్ కా ధువా ఫేక్ రహే హో, నువ్వు ఎక్కడైతే కూర్చొని నిస్సంకోచంగా సిగరెట్ పొగ వదులుతూ ఉన్నావో ఉస్కే టీక్ సామ్నే ఏక్ క్యాలెండర్ హే, దానికి ఎదురుగానే ఒక క్యాలెండర్ ఉంది. దేఖ్ రహే హోనా, చూస్తున్నావు కదా. ఇస్కి తారీఖే అప్ని సీమా మే నమ్రతా సే ఫడాతీ రహితీ హే, దాని తారీఖులు దాని డేట్స్, ఆ క్యాలెండర్లో ఉన్న డేట్స్, మనం ఆ డేట్స్ మార్చేటప్పుడు ఆ క్యాలెండర్ యొక్క శబ్దం వినిపిస్తుంది. సో కవి ఇక్కడ లేఖకి ఇక్కడ ఆ పదాన్ని ఉపయోగించాడు. ఫడాతీ, ఫడపడానికి శబ్దం అన్నమాట. సో ఆ క్యాలెండర్ శబ్దం చేసుకుని తన డేట్స్ అనేవి మారుతూ ఉన్నాయి అందులో. విగత్ 2 దినోं से मैं तुम्हें दिखाकर तारीखें बदल रहा हूँ, గత 2 రోజుల నుంచి ఆ క్యాలెండర్ చూపిస్తూ డేట్స్ నీకు మారుస్తున్నాను. तुम जानते हो अगर तुम्हें हिसाब लगाना आता है, నీకు తెలుసా, లెక్కల వేలు నీకు తెలుసా, कि ये चौथा दिन है, ఇది 4వ రోజు. तुम्हारे सतत आतिथ्य का चौथा भारी दिन है, నువ్వు నిరంతరం ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి ఇది ఒక భారీ రోజు. पर तुम्हारे जाने की कोई संभावना प्रतीत नहीं होती, కానీ నువ్వు వెళ్ళేటువంటి సూచనే కనిపించడం లేదు. लाखों मील लंबी यात्रा करने के बाद वे दोनों एस्ट्रोनॉट्स भी इतने समय चांद पर नहीं रुके थे. లక్షల మైళ్ళు దూరం చేసినటువంటి ఇద్దరు వ్యోమగాములు కూడా చంద్రుడిపై ఇంత సమయం వరకు ఉండరు. జితనే సమయ తుమ్ ఏక్ చోటీ సి యాత్రా కర్ మేరే ఘర్ ఆయే హో, నువ్వు ఇప్పుడు కొద్ది చిన్న యాత్ర చేసి మా ఇంటికి వచ్చేసావు, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపోయావు. తుమ్ అప్నే భారీ చరణ్ కమలో కి ఛాప్ మేరీ జమీన్ పర్ అంకిత్ కర్ చుకే, నీ యొక్క బరువైనటువంటి పాదాలు మా ఇంటిలో పెట్టావు. జమీన్ పర్ అంటే జమీన్ పర్ అంకిత్ కర్నా అంటే మా ఇంటిలో అడుగు పెట్టేశావు అని అర్థం. తుమ్నే ఏక్ అంతరంగ నిజీ సంబంధం ముస్సే స్థాపిత్ కర్ లియా, నువ్వు ఒక నా వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని నాతో ఏర్పాటు చేసుకున్నావు. నిజీ కా అర్థ హై వ్యక్తిగత, ఏర్పాటు తుమ్నే మేరీ ఆర్థిక సీమాకి బెంజినీ చట్టాన్ దేఖ్ లీ, నువ్వు నా ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకున్నావు. బెంజినీ చట్టాన్ అంటే పైసేకి కమి అండి. ఇక్కడ బెంజినీ చట్టాన్ అనేటువంటి పర్పుల్ రాక్ అని అర్థం వస్తుంది దాని డైరెక్ట్ అర్థం తీసుకుంటే, కానీ దానికి ఇండైరెక్ట్ అర్థం ఏంటంటే పైసేకి కమి, పైసేకి కమి అనమాట. అంటే నా ఆర్థిక స్థితి బాగోలేదు, నా ఆర్థిక స్థితి నువ్వు తెలుసుకున్నావు. తుమ్ మేరీ కాఫీ మిట్టి కోద్ చుకే హే, ఇక్కడ కూడా మరీ ఇండైరెక్ట్ అర్థం అడిగారు. మిట్టి కోదున అంటే ఖర్చు కన్నా, నువ్వు చాలా నా డబ్బులు ఖర్చు చేస్తావు. అబ్ తుమ్ లౌట్ జావో, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, బయలుదేరిపోతుంది.
తుమారే జానే కే లియే ఉచ్చ समय अर्थात हाई टाइम है నువ్వు వెళ్ళేటువంటి సరైన టైము హై టైం ఇది. క్యా తుమే తుమారీ పృథ్వీ నహీ పుకార్తీ నీకు నీ ఇల్లు గుర్తుకు రావట్లేదా? పృథ్వీ నహీ పుకార్తీ అన్నీ కూడా ఇండైరెక్ట్ మీనింగ్స్ అండి. పృథ్వీ నహీ పుకార్తీ అంటే నీ ఇల్లు గుర్తుకు రావట్లేదా అని ఇండైరెక్ట్గా ఇక్కడ అర్థం. ఉస్ దిన్ जब तुम आए थे मेरा हृदय किसी अज्ञात आशंका से धड़क होता. ఏ రోజైతే నువ్వు వచ్చావో ఆ రోజు నా హృదయం ఏదో తెలియకుండా నా గుండె కొట్టుకుంది. अंदर ही अंदर कहीं मेरा बटुआ काप गया. बटुआ का अर्थ है వ్యాలెట్, పర్స్ అండి. బటువా అంటే అర్థం ఏంటంటే వ్యాలెట్, పర్స్. సో లోపలే నా పర్సు వణికింది, అంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని నాకు అర్థమైంది. उसके बावजूद एक स्नेह बीगी मुस्कुराहट के साथ मैं तुमने गले मिला था. అయినప్పటికీ కూడా నేను ఒక మంచి స్నేహంతో కూడినటువంటి నవ్వుతూ నిన్ను కౌగిలించుకున్నాను. और मेरी पत्नी ने तुम्हें सादर नमस्ते की थी. నా భార్య నిన్ను సాదరంగా నమస్కరించింది. తుమారే సమ్మాన్ మే ఓ అతిథి, నేను సమ్మానించి నిన్ను గౌరవించడానికి ఓ అతిథి हमने रात के भोजन को एकाएक उच्च मध्यम वर्ग के डिनर में बदल दिया था. రాత్రి భోజనాన్ని నేను ధనికులు ఉండేటువంటి వంటకంగా మార్చేసుకున్నాం మేము. तुम्हें स्मरण होगा कि 2 सब्जियों और रायते की अलावा हमने मीठा भी बनाया था. నీ గుర్తుందో లేదో, 2 సబ్జియో 2 కూరలు మరియు రాయితే అంటే ఒక వంటకం అండి, పెరుగుతో చేసేటువంటి ఒక మంచి వంటకం, ఒక మంచి స్వీట్ వంటకం. అలావా దాంతోపాటు మీఠా బి బనాయా తా, మరి స్వీట్ కూడా చేసాం. ఈ సారే ఉత్సాహ और लगन के मूल में एक आशा थी. ఈ ఉత్సాహం అంతా, ఈ యొక్క ఏకాగ్రత అంతా కూడా ఒకే ఆశతో చేస్తున్నాం. आशा थी कि दूसरे दिन किसी रेल से एक शानदार मेहमानबाजी की छाप अपने हृदय में ले तुम चलो जाओगे. అంటే రెండో రోజు ఈ యొక్క శాందార్ మెహమాన్బాజీ అంటే మా యొక్క మంచి ఆతిథ్యాన్ని స్వీకరించి నీ హృదయంలో పెట్టుకొని నువ్వు రైలు బండి ఎక్కెళ్ళిపోతావని అనుకుంటున్నాం. हम तुमसे रुकने के लिए आग्रह करेंगे मगर तुम नहीं मानोगे. నేను నిన్ను ఆగమని అడుగుతాను కానీ నువ్వు ఒప్పుకోవు. एक अच्छे अतिथि की तरह चले जाओ, ఒక మంచి అతిథిలాగా వెళ్ళిపోతావు. पर ऐसा नहीं हुआ, కానీ ఇలా జరగలేదు. दूसरे दिन तुम अपनी अतिथि सुलभ मुस्कान लिए घर में ही बने रहे. నువ్వు రెండో రోజు కూడా కొద్దిగా ఈజీగా నవ్వుతూ ఇంట్లోనే ఉండిపోయావు. हमने अपनी पीड़ा पी ली और प्रसन्न बने रहे. మేము మా బాధని దిగమింగుకొని ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ప్రసన్న బనే రహే, ఆనందంగా ఉన్నాం. स्वागत सत्कार के जिस उच्च बिंदु पर हम तुम्हें ले जा चुके थे वहाँ से नीचे उतर हमने फिर दोपहर के भोजन को లంచ్ की गरिमा प्रदान की. అంత అతిథి మర్యాదలు ఏ స్థాయిలో చేయాలనుకున్నామో ఆ స్థాయిలో మేము చేస్తాం. అక్కడి నుంచి మధ్యాహ్న భోజనం కూడా ఒక మంచి మధ్యాహ్న భోజనం కూడా మీకు ఇచ్చాను. రాత్రికో తుమే సినిమా దిఖాయి, రాత్రికి సినిమా కూడా చూపించాం. హమారే సత్కార్ కా యా ఆఖరీ చోర్ హే, మా సత్కారానికి ఇది ఆఖరి ఘట్టం. జిస్సే ఆగే హమ్ కిసీ కే లియే నహీ బడే, ఇంకా దీనికంటే ముందు మేము నీకు సత్కారాలు చేయలేము, నీకు మర్యాదలు చేయలేము. ఇస్కే తురంత్ బాద్ భావభీని విధాయి కా వా భీగా హువా క్షణ్ ఆ జానా చాహియే. దీని తర్వాత వెంటనే భావభీని అంటే భావోద్వేగంతో ఆ భావోద్వేగ సమయం వచ్చేయాలి. జబ్ తుమ్ విదా హోతే और हम तुम्हें స్టేషన్ తక్ छोड़ने जाते. నువ్వు వెళ్ళిపోతానంటావు, నేను స్టేషన్ వద్ద నిన్ను దేబెడతాను, స్టేషన్ వరకు నిన్ను విడిచిపెడతాను. పర్ తుమ్నే ఐసా నహీ కియా, కానీ ఆ విధంగా జరగలేదు. తీసరే దిన్ కి సుబహ్ తుమ్నే ముజ్సే కహా, మూడో రోజు ఉదయం నాతో ఏమన్నావంటే మై ధోబీకో కపడే దేనా చాహతా హూ, నేను నా బట్టల్ని చాకలికి ఇవ్వాలనుకుంటున్నాను. హియా ఆఘాత్ అప్రత్యాశిత్ తా और इसकी చోట్ మార్మిక్ థీ. నాకు ఎలా దెబ్బ తగిలిందంటే నా బుర్ర రింగమని తిరిగినట్లు అయ్యింది, అంటే నాకు సరైనటువంటి దెబ్బ తగిలినట్టు అయ్యింది అని ఇక్కడ అర్థం. తుమారే సామీప్యకి వేళ ఏకాఏక్ యో రబ్బర్ కీ తరా ఖీంచ్ జాయేగి ఇస్కా ముజే అనుమాన్ నాతా. నేను అంచనా వేయలేకపోయాను నువ్వు ఉండేటువంటి ఈ సమయం రబ్బర్లా సాగుతుందని. పహలీ బార్ ముజే లగా కి అతిథి సదైవ్ దేవత నహీ హోతా. మొదటిసారిగా నాకు అనిపించింది అంటే అతిథి ఎప్పుడు కూడా దేవత కాదు. వా మానవ్ తోడే హంసో మే రాక్షస్ బి హో సక్తా హై. అప్పుడప్పుడు మనిషి
తర్వాత కొన్ని సమయాల్లో రాక్షసుల్లా ఉంటాడని అర్థమైంది. కిసి లాండ్రీ పర్ దే దేతే జల్దీ దుల్ జాయింగే మైనే కహా. ఏదైనా లాండ్రీకి ఇచ్చేద్దాం, తొందరగా అయిపోతుంది, తొందరగా లాండ్రీ అయితే త్వరగా ఉతికేస్తారు కదా. మైనే హీ మన్ ఏక్ విశ్వాస్ ఫల్ రహా తాకి తుమే జల్దీ జానా హై. ఈ మాట ఎందుకనంటే మనసులో కొంత విశ్వాసం ఉంది, ఎక్కడో చిన్న ఆశ ఉంది నువ్వు వెళ్ళిపోతావని. కహా హై లాండ్రీ, ఎక్కడుంది లాండ్రీ అని అడిగాడు. చలో చల్తే హై, పద వెళ్దాం. మైనే కహా और अपनी सहज बनियान और औपचारिक कुर्ता ढालने लगा. నేను బనియాను కుర్తా నేను వేసుకొని పద వెళ్దామన్నాడు. కహా జా రహే హో పత్నినే పూచా. వాళ్ళ ఆవిడ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇన్కే కపడే లాండ్రీ పర్ దేనే హే మైనే కహా. ఈయన యొక్క బట్టలు లాండ్రీకి ఇవ్వాలి అని అన్నాడు. మేరీ పత్నికి ఆకే ఏకాఏక్ బడి బడి హో గయి. నా భార్య యొక్క కళ్ళు సడన్గా పెద్దవిగా మారిపోయాయి. ఆజ్ సే కుచ్ బరస్ పూర్వ్ ఇన్కి ఐసీ ఆకే దేక్ మైనే అప్నే అకేలేపన్ కి యాత్ర సమాప్త్ కర్ బిస్తర్ కోల్ దియా. ఈ రోజు కంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు ఆ యొక్క కళ్ళు చూసే నా యొక్క ఒంటరితనాన్ని విడిచిపెట్టాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ కళ్ళు చూసే నేను ఆవిడ ప్రేమలో పడ్డాను. పర్ అబ్ వే హీ ఆకే బడి హోతీ హై తో మన్ చోటా హోనే లగ్తాయి. కానీ అవే కళ్ళు అప్పుడు పెద్ద అవుతుంటే నా మనసు చాలా బాధగా ఉంది. వే ఇస్ ఆశంకా ఔర్ భయ్ సే బడి హుయి థీ కి అతిథి అధిక్ దినో టహరేగా. ఆ కళ్ళు ఎందుకు పెద్ద అవుతున్నాయంటే అర్థమైంది ఏంటంటే అతిథి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాడు. ఔర్ ఆశంకా నిర్మూల్ నహీ థీ. నా ఆశ ఇంకా నిర్మూలం కాలేదు అతిథి, అంటే నా ఆశ ఇంకా చచ్చిపోలేదు అతిథి. తుమ్ జా నహీ రహే, నువ్వు వెళ్ళట్లేదు అతిథి. లాండ్రీ పర్ దియే కపడే దుల్కర్ ఆగే. లాండ్రీకి ఇచ్చినటువంటి బట్టలు ఉతికి మరలా వచ్చేసాయి. ఔర్ తుమ్ యహీ హో, అయినప్పటికీ నువ్వు ఇక్కడే ఉన్నావు. తుమారే బర్కం శరీర్ సే సల్వటే పడి చాదర్ బదిలీ జా చుకీ హై. నీ బొద్దైనటువంటి శరీరం వల్ల, అంటే నీ లావైనటువంటి శరీరం వల్ల సల్వటే పడే చాదర్, నలిగినటువంటి ఆ బట్టలు, నలిగినటువంటి ఆ దుప్పటి కూడా మార్చాము. ఔర్ తుమ్ యహీ హో, అయినప్పటికీ ఇక్కడే ఉన్నావు. तुम्हें देखकर फूट पड़ने वाली मुस्कुराहट धीरे धीरे फीकी पड़कर अब लुप्त हो गई है. నిన్ను చూసి ఫూట్ పడిన వాళ్ళే ఉప్పొంగినటువంటి ఆ చిరునవ్వు ఇప్పుడు నెమ్మదిగా మాయమైపోతుంది. లుప్త్ हो गई है. ठहाकों के रंगीन गुब्बारे जो कल तक इस कमरे के आकाश में उड़ते थे, ఆ రంగురంగుల ఆ గాలిబొడగలు, ఆనందంతో ఉన్నటువంటి ఆ గాలిబొడగలు నిన్నటి వరకు ఈ రూమ్లో ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ బెలూన్స్ అబ్ దికాయి నహీ పడితే, ఆ చిరునవ్వులు ఇప్పుడు నువ్వు కనిపించట్లేదు. बातचीत की उछलती हुई गेंद चर्चा के क्षेत्र के सभी कोने से टप्पे खाकर फिर सेंटर में आकर चुप पड़ी है. ఆ బాత్చీత్కి ఉచిల్తీ హుయి గేంద్ అంటే మన మాటలతో తులుతూ ఉన్నటువంటి ఒక బాల్ లాగా, మన మాటలు బాల్ లాగా తులుతూ ఉన్నట్టు చర్చాకే క్షేత్ర సభీ కోన్లే సే టప్పే కాకర్, మా చర్చల వల్ల అన్ని వైపుల నుంచి దెబ్బతిని ఏ విధంగా బాలు అటు ఇటు ఒక రూమ్లో తిరుగుతూ ఎగురుతూ ఆ గోళ్ళకి ఎగురు వస్తూ ఉందో ఆ విధంగా మళ్ళీ మధ్యకి వచ్చి బీచ్ మే ఆకర్ సెంటర్ మే ఆకర్ చుప్ పడి హే, మధ్యకి వచ్చి మళ్ళీ అలా సైలెంట్గా ఉండిపోయింది. అవి ఇసే నా తుమ్ హిలా రహే హో నా మై, నువ్వు కదపట్లేదు, నేను కూడా. కల్సే మై ఉపన్యాస్ పఢ్ రహా హూँ, నిన్నటి నుంచి నేను ఉపన్యాసం చదువుతున్నాను. ఔర్ తుమ్ ఫిల్మీ పత్రికాకే పన్నే ఫలట్ రహే హో, నువ్వు ఇప్పుడు ఫిల్మీ పత్రిక, నువ్వు మూవీ పత్రిక యొక్క పేజీలు తిరిగేస్తున్నావు. శబ్దో కా లేన్ దేన్ మిట్ గయా ఔర్ చర్చాకే విషయ్ చుక్ గయే, ఆ పదాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆగిపోయింది, చర్చల యొక్క విషయం కూడా ఆగిపోయాయి. పరివార్, బచ్చే, నౌకరీ, ఫిల్మ్, రాజనీతి, రిస్తేదారీ, తబాదలే, పురానే దోస్త్, పరివార్ నియోజన్. సో కుటుంబం గురించి కానీ, పిల్లల గురించి, నౌకరీ ఉద్యోగాల గురించి, ఫిల్మ్స్ గురించి, రాజకీయం గురించి, బంధురకం గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి, పాత ఫ్రెండ్స్ గురించి, పరివార్ కుటుంబ పరిపాలన గురించి, ధరల పెరుగుదల గురించి, మహంగాయి, సాహిత్యం గురించి, और यहाँ तक कि आँख मार कर हमने पुरानी प्रेमिकों के भी जिक्र कर लिया. అంతేకాకుండా మన కన్ను గీడుతూ పాత ప్రేమికుల గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం.
और अब एक चुप्पी है, ఇప్పుడు మనం మౌనంగా ఉండిపోయాం. सौहार्द अब शनै शनै बोरियत में रूपांतरित हो रही है. సౌహార్ద్ మైత్రి, ఏదైతే మన మైత్రి ఉందో, ఏదైతే మన స్నేహం ఉందో అలా అలా మన బోరింగ్లో అది ఇంక బోరింగ్ రూపంలో మారిపోయింది. అంటే బోర్ ఫీల్ అవుతున్నాం. భావనాయే గాలియో కా స్వరూప్ గ్రహణ్ కర్ రహీ హై, మన భావనలు ఏవైతున్నాయో అవి తిట్ల రూపంలో మారిపోతున్నాయి. ఫర్ తుమ్ జా నహీ, అయినప్పటికీ నువ్వు వెళ్ళటలేదు. కిస్ అదృశ్య గోంద్ సే తుమారా వ్యక్తిత్వ యహా చిపక్ గయా హై, ఏ అదృశ్య బంకో నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ఇక్కడ కట్టిపడేసింది, ఇక్కడ అంటించి వేసింది. మై ఇస్ భేద్ కో సపరివార్ నహీ సమజ్ పా రహా హూँ, నేను ఈ భేదాన్ని నా కుటుంబంతో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. బార్ బార్ ఏ ప్రశ్న ఉట్ రహా హై, తుమ్ కబ్ జావోగే అతిథి, మరలా ఈ ప్రశ్న నాలో ఉద్భవిస్తుంది, నువ్వు ఎప్పుడు వెళ్తావు అతిథి. కల్ పత్నీకే ధీరేసే పూచాతా, నిన్న నా యొక్క భార్య అడిగింది నెమ్మదిగా, కబ్ తక్ టికేంగే ఏ, ఎప్పుడు వరకు ఉంటాడు ఇతను. మైనే కందే ఉచ్కా దియే క్యా కహ సక్తా హూँ, నేను నా భుజాన్ని ఎగరేసాను, ఏం మాట్లాడగలను. మై తో ఆజ్ కిచడీ బనా రహీ హూँ హల్కీ రహేగి, నేను ఈరోజు కిచడీ తయారు చేస్తున్నాను, అది తేలిగ్గా ఉంటుంది. అంటే బనావో తయారు చేయి. సత్కార్కి ఊష్మ సమాప్త్ హో రహీ థీ, మేము సత్కారం చేసేటువంటి అంటే గౌరవించేటువంటి మరి మాలో శక్తి తగ్గిపోయింది. డిన్నర్ సే చలైతే, డిన్నర్ వరకు వెళ్ళాము. కిచడీ పర్ ఆగయే, ఇప్పుడు మేము కిచడీకి వచ్చేసాం. అబ్బీ అగర్ తుమ్, ఇప్పటికైనా నువ్వు अपने बिस्तर को गोलाकार रूप नहीं प्रदान करते तो हमें उपवास तक जाना होगा. నీ యొక్క మూటా ముళ్ళు సర్దుకోకపోతే అంటే గోళాకార్ రూప్ నహీ ప్రదాన్ కరితే అంటే నీ యొక్క బట్టలు సర్దుకోకపోతే మేము ఉపవాసం ఉండాల్సి వస్తుంది. తుమారే మేరే సంబంధ్ ఏక్ సంక్రమణ కే దౌర్ సే గుజర్ రహా హై, నీ నా యొక్క సంబంధం సంక్రమణ దిశకి చేరికి వెళ్ళిపోయాయి, అంటే నిష్క్రమణ దిశకి వెళ్ళిపోయాయి. తుమారే జానే కా యా చరమ క్షణ హై, నువ్వు వెళ్ళేటువంటి ఈ చివరి అంకం. తుమ్ జావో నా అతిథి, నువ్వు వెళ్తావు కదా అతిథి. తుమే యహా అచ్చా లగ్ రహా హై నా, నీకు ఇక్కడ బాగా ఉంది కదా. మై జాన్తా హూ, నాకు తెలుసు. దూసరోకి యహా అచ్చా లగ్తా హై, ఇతరులకి ఇక్కడ బాగుంటుంది. అగర్ బస్ చల్తా తో సభీ లోగ్ దూసరోకి యహా రహితే ఫర్ ఐసా నహీ హో సక్తా, సో జరుగుతుందని సో ఇతరుల ఇంటి వద్ద ఉండడం సరైన పద్ధతి కాదు కదా, అలా జరగదు కదా. अपने घर की महत्ता के गीत इसी कारण गाए गए हैं, అందువల్లే మా ఇంటి యొక్క గొప్పతనాన్ని నేను చెప్పుకున్నాను. హోమ్ కో ఇసీ కారణ్ స్వీట్ హోమ్ కహా గయా హై, హోమ్ని అంటే సొంత ఇల్లుని స్వీట్ హోమ్ అని అందుకే అంటారు. లోగ్ దూసరేకి హోమ్కి స్వీట్నెస్ కో కాట్నే కా నా దౌడే, కానీ ఇతరులు హోమ్ యొక్క స్వీట్నెస్ని ఇబ్బంది పెట్టకూడదు. తుమే యహా అచ్చా లగ్ రహా హై, నీకు ఇక్కడ బాగా ఉంది. ఫర్ సోచో ప్రియ, ఆలోచించు ప్రియ, కి సరాఫత్ బి కోయి చీజ్ హోతీ హై, మర్యాద అనేది సరాఫత్ అంటే మర్యాద అనేది కూడా ఒకటి ఉంటుంది. గెట్అవుట్ బి ఏక్ వాక్య హై జో బోలా జా సక్తా హై, గెట్అవుట్ అనేటువంటి వాక్యం కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా అనొచ్చు. अपने कर्राटों से एक और रात गुंजायमन करने के बाद कल जो किरण तुम्हारे बिस्तर पर आएगी, నీ యొక్క గొరకతో ఒక రాత్రి ప్రతిధ్వనించినటువంటి ఒక రాత్రి తర్వాత కిరణాలు, తర్వాత రోజు వచ్చేటువంటి కిరణాలు నీ యొక్క పడకని తగులుతాయి. వా తుమారే యహా కే ఆగమన్ కే బాద్ పాంచవే సూర్య కి పరిచయ కిరణ్ హోగి, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి 5వ సూర్య కిరణాలను పరిచయం చేస్తాయి. ఆశా హై వా తుమే చూమేగి, తుమ్ ఘర్ లౌట్నే కా సమ్మాన్పూర్ నిర్ణయ లేలేగి, ఆశిస్తున్నాను ఏంటంటే అవి నిన్ను తాకుతాయి, నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయేటువంటి గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంటావు. సమ్మాన్పూర్ నిర్ణయ లేలేగి. మేరీ సహనశీలతకి వా అంతిమ సుబహ హోగి, నా సహనానికి అది అంతిమ ఉదయం అవుతుంది. ఉస్కే బాద్ మై స్టాండ్ నహీ కర్ సకుంగి, ఇంకా అక్కడి నుంచి నేను నిల్చోవలేను. ఔర్ లడకడా జావుంగి, నేను ఇంకా ఊరుకోను, అలా చేయకపోతే నేను ఊరుకోను. మేరే అతిథి మై జాన్తా హూ కి అతిథి దేవత హోతా హై, ఓం అతిథి, నాకు తెలుసు అతిథి అనేవాడు దేవతతో సమానం. ఫర్ ఆఖిర్ మై బీ మనుష్యు పర్, కానీ నేను కూడా మనిషిని. మై కోయి తుమారీ తరా దేవత నహీ, నేను నీలాగా దేవతని కాదు. ఏక్ దేవత ఔర్ ఏక్ మనుష్ అధిక్ దేర్ సాత్ నహీ రైతే, ఒక దేవత ఒక మనిషి ఎక్కువసేపు ఉండలేరు. దేవత దర్శన్ దేకర్ లౌట్ జాతా హై, దేవత దర్శనం ఇచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది. తుమ్ లౌట్ జావో అతిథి, నువ్వు వెళ్ళిపో అతిథి. ఇసీ మే తుమారా దైవత్వ సురక్షిత్ రహేగా, ఇందులోనే నీ దైవత్వం అనేది సురక్షితంగా ఉంటుంది. యా మనుష్య అప్నీ వాలి పర్ ఉతరే ఉస్కే పూర్వ్ తుమ్ లౌట్ జావో, నేను విసుగు చెందక ముందే నువ్వు వెళ్ళిపో. ఉఫ్
తుమ్ కబ్ జావోగే అతిథి. ఉఫ్, నువ్వు ఎప్పుడు వెళ్తావు అతిథి.